ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నా ఒక్కడికే ఉన్నాయి అని చెప్పి డిప్రెషన్కి వెళ్ళిపోతారు చూడు. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో ఒక ఇన్స్పిరేషన్. స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో కనిపిస్తున్న తల్లికి 3 కూతుర్లు 2 కొడుకులు. సడన్గా అనారోగ్యం వస్తే ఒక చిన్నపాటి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు టౌన్లో. డాక్టర్లు అన్ని టెస్టులు చేసి రిపోర్ట్లన్నీ చూసి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, ఒక డోనర్ని పట్టుకోండి, ఆపరేషన్కి ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు. వారం రోజుల తర్వాత కొడుకులు హాస్పిటల్కి రావడం మానేశారు. ఇంకో వారం తర్వాత కూతుర్లు హాస్పిటల్కి రావడం మానేశారు. ఇంకో వారం తర్వాత బంధువులు హాస్పిటల్కి రావడం మానేశారు. వారాలు పెరిగే కొద్దీ మనుషులు దూరం అవటం మొదలయ్యింది. కట్ చేస్తే 1 నెల తర్వాత అక్కడున్న సిబ్బంది ఈ తల్లిని ఒక పశువులా ఈడ్చుకొచ్చి ఒక బెడ్ మీద పడేస్తే సెక్యూరిటీ వాళ్ళు ఆ బెడ్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేయాలి అనేది ఈ హాస్పిటల్ కాన్సెప్ట్. ఆ తల్లి నడవలేక, నిలబడలేక, మాట్లాడలేక ఒక నరక యాతన అనుభవిస్తుంటే ఒక ఫౌండేషన్ చూసి దత్తత తీసుకొని ట్రీట్మెంట్ అందించింది. ఇది ఒక వేరే విషయం అనుకోండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే, లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి పెద్దగా డిప్రెస్ అయిపోయి ఈ ప్రపంచంలో సమస్యలన్నీ నాకే ఉన్నాయి, నేనే అనుభవిస్తున్నాను అని ఫీల్ అవుతుంటారు చూడు, వాళ్ళ కోసం. ఇప్పుడు చెప్పండి, మీకున్న ప్రాబ్లమేనా?